ఛానల్ హజ్నా మినీ వ్లాగ్స్. ఏంటి ఈరోజు ఏందో పాత సామాన్లన్నీ ఒక సంచిలో వేసుకుంటున్నాను అనుకుంటున్నారు కదండి. అవును, నేనైతే మా ఇంట్లో ఉన్న సిల్వర్వి అంతే పాతగా అయిపోయిన సామాను మొత్తం ఎక్స్చేంజ్ చేద్దామని చెప్పేసి ఇంట్లో ఉన్న సామాన్ మొత్తం తీసేసామన్నమాట. చూడండి, ఇక్కడైతే 2 బ్యాగ్స్ అయితే నింపేసాము మేము. కానీ అక్కడికి వెళ్ళినాక ఎన్ని వస్తాయో 2 బ్యాగ్స్ అన్ని సామాన్ తీసుకెళ్తున్నాము. అక్కడికి వెళ్ళినాక ఎన్ని వస్తాయో ఏంటైతే మాకైతే తెలియదు. ఇప్పుడు రెగ్యులర్గా చెప్తున్నారు కదా సిల్వర్ వాటిల్లో తినకూడదు అని చెప్పేసి, అందుకని కొంచెం స్టీల్ ఐటమ్స్ డైలీ మనం వండుకునే వాటి వరకైనా స్టీల్ ఇవి అలాగే తీసుకుందామని చెప్పేసి అనుకొని డిసైడ్ అయిపోయి అప్పటికప్పుడు స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా మా ఇంట్లో ఉన్న గోతాంలో పాత గిన్నెలు అంటే సిల్వర్ సామాన్లు అవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా అవి తీసుకొని మేమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా మేమైతే మా ఇంటి దగ్గర ఉన్న నియర్ బై షాప్లో తీసుకుందాంలే అనుకున్నాము. కాకపోతే అక్కడ అన్నీ కొంచెం ఓల్డ్ టైప్లో ఉంటాయి అని చెప్పేసి లేదు, మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది అనమాట. అక్కడైతే చాలా బాగుంటాయి అని చెప్పింది. రీసెంట్ టైమ్స్లో అయితే మా సిస్టర్ వెళ్ళింది సైలు, ఎక్కడో కాదనమాట సనత్ నగర్ స్టీల్ ప్లాంట్కి అయితే వెళ్ళి అక్కడ తెచ్చుకున్నాము. చాలా బాగున్నాయి స్టీల్ ఐటమ్స్ కూడా అని చెప్పారు. సో ఇంకెందుకు, మా ఇంట్లో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా రీప్లేస్ చేస్తే ఇంకా చాలా ఎక్కువ వస్తాయేమో అని అనుకున్నాము. అసలు ఈ పాత సామాన్కి ఎంత మనీ వస్తుంది, అసలు దేనికి ఎంత కాస్ట్ ఉంది అనేది మనకైతే తెలియలేదు. వాళ్ళు చెప్పారనమాట, దీనికి ఇంత ఐటమ్ కాస్ట్ వస్తుంది, దీని ఇన్ని కేజెస్ ఉంటే ఇంత ఐటమ్ కాస్ట్ వస్తుంది అని చెప్పింది మా చెల్లి. ఇంకా అట్లాగని చెప్పేసి సరేలే అక్కడికి వెళ్ళినాక మనకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయ్యాము. మేము అలా స్టార్ట్ అయ్యేమో లేదో వర్షం అయితే అసలు చాలా అంటే చాలా పెద్దగా స్టార్ట్ అయిపోయింది అసలుకి. ఇంకా అట్లాగా నేను, మా అత్తయ్య, మా పెద్ద పాప అండ్ మా హస్బెండ్ మేమందరం కలిసి అయితే స్టార్ట్ అయ్యాము. ఎక్కడికో కాదు, సనత్ నగర్ స్టీల్ మార్కెట్ అనమాట. కరెక్ట్గా మేము వెళ్ళే రోజే నిమజ్జనం స్టార్టింగ్ అనమాట. అసలు ఎన్ని వినాయకులు కనిపించాయో మాకైతే. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు కానివ్వండి అండ్ వెళ్ళేటప్పుడు కానివ్వండి, అసలు గణేష్ అయితే అసలు ఎంత బాగా కనిపించేసారు. చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఇంక అట్లా వెళ్తూ వస్తున్నాం కానీ ఆల్మోస్ట్ అయితే అగ్రోమెట్కి వచ్చేసాము. సో ఫైనల్లీ అయితే మనం అనుకున్న సనత్ నగర్ ప్లాంట్కి అయితే వచ్చేసామండి. ఇంకా అక్కడికి వెళ్ళినాక అక్కడ ఏంది ఎలా ఉన్నది అనేది అది కూడా చెప్తాను. సో ఇక్కడైతే మనకి పార్కింగ్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు. వీకెండ్ టైమ్స్లో కన్నా నార్మల్ టైమ్స్లో అయితేనే కొంచెం బెస్ట్. ఎందుకంటే అక్కడ చాలా రష్ అండ్ క్రౌడ్గా కూడా ఉందన్నమాట అక్కడ లోపలంతా కూడా. అండ్ పార్కింగ్ కూడా ఇబ్బంది అవుతుంది వీకెండ్ టైమ్స్లో వస్తే. మేమైతే ఆ రోజు నిమజ్జనం టైంలో వచ్చాం కాబట్టి మాకంత రష్ అనిపించలేదు, ఎందుకంటే ఎక్కువ వెహికల్స్ లేవు అనమాట. పార్కింగ్ కూడా ఈజీగా అయిపోయింది. సో ఆల్మోస్ట్ మేమైతే అక్కడికి రీచ్ అయిపోయాము. ఇంకా లోపల ఉన్న కార్లో ఉన్న సామాన్ మొత్తం తీసుకొని మేమైతే ఇంకా లోపలికి స్టార్ట్ అయ్యామన్నమాట. చూడండి, మా పాప అండ్ మా హస్బెండ్ అయితే ఇద్దరు తీసుకొచ్చేస్తున్నారు. అదేనండి కనిపిస్తుంది కదా, అదే అగ్రోమ్యాక్. చాలా అంటే చాలా పెద్దది, ఎందుకంటే అది మొత్తం ఆ లైన్ మొత్తం దానికి సంబంధించిన ఐటమ్సే ఉంటాయి అన్నమాట. ఒక సైడ్ అంతా మనం స్టీల్కి సంబంధించిన ఐటమ్స్ పర్చేస్ చేసేది, అండ్ ఇంకో సైడ్ వచ్చేసి మనం తీసుకెళ్ళిన పాత సామాన్ అనేది వెయిట్ చెక్ చేసేది పాయింట్ అనమాట. వేరే చోటు ఉండేది అన్నమాట. అంటే దానికి ఆపోజిట్లోనే ఉంటుంది సేమ్. మేము అక్కడికి వెళ్తే ఇక్కడ కాదండి, మీకు ఆపోజిట్ రోడ్లో వేస్తారని చెప్పారు. సో ఇంకా మేము అక్కడి నుంచి అక్కడికి వెళ్తే వాళ్ళే ట్రాలీ ఇస్తారన్నమాట. ఆ ట్రాలీలో మనం తీసుకొచ్చిన సామాన్ వేసుకొని సో అక్కడికి తీసుకెళ్తున్నారు. చూడండి, ఇది ఈ బిల్డింగ్ బ్యాక్ సైడే ఉంటుందన్నమాట. మేము అక్కడికి వెళ్ళేసరికి చాలా పెద్ద క్యూ ఉందన్నమాట. ఆల్మోస్ట్ చాలా అంటే చాలా మంది ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇవన్నీ మన వాళ్ళు ఎక్స్చేంజ్ చేసిన సామాన్, ఇవన్నీ పాత సామాన్లు మొత్తం. ఆల్మోస్ట్ గ్రైండర్లు కానివ్వండి అండ్ మన బేకరీ ఐటమ్స్ యూస్ చేసే మిషనరీ ఐటమ్స్ కానివ్వండి, అట్లాగా చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేనండి రేట్ వచ్చేసి. అన్నిటికన్నా ఎక్కువ కాస్ట్ ఏంటంటే కాపర్కి అండ్ బ్రాస్కి అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఉంది. ఇంకా మిగతావన్నిటికంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైజే ఉంది. ఇదిగోండి, ఇవి మేము ఇంటికాడ నుంచి తీసుకొచ్చిన సామాన్ చాలా అంటే చాలా తీసుకొచ్చాము. కానీ అట్టర్ ఫ్లాప్ అయింది. ఎప్పుడు కానివ్వండి మీరైతే ఇత్తడి సామాన్లు అలాంటివి మాత్రం వేస్తే మాత్రం మీకు అసలు ఎక్కువ అమౌంట్ కాదు. మనం కొనుక్కునేటప్పుడేమో చాలా అమౌంట్ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి వీటికి ఇంతనే ఐటమ్స్ వస్తాయి అంటే చాలా కష్టం అని చాలా బాధ కూడా అనిపిస్తుంది. మనం అవి కొనుక్కున్నప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం. చిన్న ఐటెం కూడా కడుక్కొని ఎట్లా పెట్టుకుంటాం కదా, నీట్గా పెట్టుకుంటాం పక్కన. కానీ వాళ్ళు చూస్తుంటే అట్లా వెయిట్ వేసేస్తున్నారు, అటు చివరికి ఇట్లా ఇసిరేస్తున్నారు. అమ్మ, అసలుకి ఎంత లావుని ఇసిరేస్తున్నారు అనమాట సామాన్లు అయితే. ఇక్కడ వచ్చేసి వాళ్ళైతే సిల్వర్ ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటున్నారు, స్టీల్ ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నారు. ఎందుకంటే అన్నీ కలిపి వేసుకుంటే వాళ్ళకి ఐటమ్ అనేది కాస్ట్ ఎంత పడుతుంది అనేది తెలియదు అనమాట.
అందుకని చెప్పేసి ఒక్కొక్క ఐటమ్స్ని ఒక్కొక్క చోట చెప్పేస్తున్నారు అనమాట. అంటే ఫస్ట్ వచ్చేసి స్టీల్ ఉంటే స్టీల్ వేసేస్తున్నారు, ఇన్ని కేజెస్ ఉంటుంది దీని వెయిట్ అని. అలాగే సిల్వర్ ఐటమ్స్కి, అలాగే కాపర్ కానివ్వండి, ఇత్తడి సామాన్లకు కానివ్వండి, ఇలాగ దేని ప్రకారం దానికి వేస్తూ ఉంటారనమాట అక్కడ. ఓకే, మీరు చూస్తున్నారు కదా, ఇట్లాగనమాట సెట్ చేస్తారు. ఇంకా వేసిన సామాన్ అంతా అటు సైడ్ చూస్తే చాలా అంటే చాలా సామాన్ ఉంది బ్యాక్ సైడ్కి. ఇట్లా రెగ్యులర్గా మనమే కాదు, చాలామంది వస్తుంటారు కదా. ఇక్కడైతే క్యాష్ అనేది కూడా ఇవ్వరనమాట. మన సామాన్ ఎంతైతే వస్తుందో అంత వెయిట్కి దానికి క్యాష్ అనేది వాళ్ళు స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకెళ్ళి మన స్టీల్ సామాన్ తీసుకున్నప్పుడు ఆ స్లిప్ని మనమైతే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి కుక్కర్ గిన్నెకి కూడా వాళ్ళు సైడ్ అనేవి ఏమి ఉంచరు, అవి కూడా తీసేస్తారనమాట. జస్ట్ వాళ్ళకున్న సిల్వర్ ఐటమ్స్ మాత్రమే తీసుకుంటారు. సైడ్ ఉన్న బ్లాక్ అలాంటివి ఉంటాయి కదా, అవి కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేయరనమాట. ఇంకా అట్లాగే ఉంటుంది. సంథింగ్ మాదైతే ఒక 8 kgs వరకు వచ్చింది అనమాట స్టీల్వి. చూడండి అసలు సామాన్ ఇసిరేస్తున్నారు, అంత గోళగా ఉంది. అక్కడ కనిపించేవన్నీ కూడా స్టీల్వి అనమాట. అదే పాత సామాన్లు అందరూ ఎక్స్చేంజ్ చేసుకొని తీసుకెళ్ళిన సామాన్లు అవన్నీ కూడా. అక్కడ పడేసిన పాత సామాన్ అంతా ఏం చేస్తారో ఏమో నాకైతే తెలీదు. మేబీ రీయూజ్ అయితే చేస్తారేమో, అంటే సిల్వర్ని అట్లా కరగపెట్టి మళ్ళీ కొత్త ఐటమ్ ఏమన్నా సిల్వర్ ఐటమ్స్ కానివ్వండి, స్టీల్ ఐటమ్స్ కానివ్వండి, కొత్తగా ఏమన్నా చేస్తారేమో. అయితే కానీ చాలా అంటే చాలా సామాన్, అసలు రోజుకి వాళ్ళ దగ్గర ఎంతో సామాన్ అయితే అలా పాత సామాన్ వస్తుందంట. ఫైనల్లీ మేమైతే కంప్లీట్ చేసేసుకొని అక్కడి నుంచి ఇంకా షాప్ చేద్దామని చెప్పేసి అగ్రోమెక్ అయితే వెళ్ళిపోయాము. సో ఇంకా అక్కడి నుంచి మేము తీసుకొని, ఇంకా మా హస్బెండ్ అక్కడే ఉన్నారు, మీరు వెళ్ళి షాప్ చేస్తూ ఉండండి, నేనైతే దీనికి బిల్ ఎంత అయింది ఏంటి అనేది తీసుకొని వచ్చేస్తాను అని చెప్పేసిండు. సో ఇంకా నేను మా పాప అండ్ మా అత్తయ్య అయితే ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము, స్టార్ట్ అయ్యాము. సో ఆల్మోస్ట్ అక్కడ లోపలికి వెళ్ళినాక వాళ్ళు చెప్పారన్నమాట, వీడియో నాట్ అలౌడ్ అండి, వీడియో తీయడానికి లేదు అని చెప్పారు. ఆల్మోస్ట్ నాకైతే కొన్ని ఐటమ్స్ వరకు అయితే షూట్ చేయగలిగాను, కానీ నాకు ఎందుకో కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. దాన్ని బట్టి కూడా కొంచెం, ఎందుకంటే ప్రతి ఒక్క ఐటెం కూడా కొంచెం క్వాలిటీగా ఉంది, క్వాలిటీ కొంచెం కాదు చాలా అంటే చాలా ఎక్కువ క్వాలిటీ ఉంది. అండ్ బాక్సెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి. ఇప్పుడు మనం గిఫ్ట్ ఆర్టికల్స్కి ఏమైనా గిఫ్ట్ ప్రజెంట్ చేయాలన్నా కూడా మనం ఇలాంటివి వచ్చి ఇక్కడ షాప్ చేస్తే మనకి చాలా తక్కువ ప్రైస్ అండ్ డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. ఆల్రెడీ ఇప్పుడు దసరా టైం స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఫెస్టివల్ సీజన్లో ఇలాగ షాపింగ్ ఎక్కువ చేసుకుంటే కూడా మనకి కొంచెం ఆఫర్ అనేది వస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ వీడియో అసలు తీయనీయలేదు, వీడియో షూట్ లేదండి అని చెప్పారు. ఇంకా కనిపించిన వరకు అయితే షూట్ చేశాను. ఇంకా మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి బాక్సెస్లో వెరైటీస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ అలాగే ఫస్ట్ ఫ్లోర్ మొత్తం వచ్చేసి మన రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ మొత్తం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి, అందు కింద గ్రౌండ్లో. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనం ఇంట్లో యూజ్ చేసుకునే థింగ్స్ అలాంటివి ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి కొంచెం మగ్ టైపు, మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునే మగ్ టైపు, అండ్ స్టీల్ బిందెలు కానివ్వండి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ప్లేట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా ఆల్మోస్ట్ మాకు ఏమేమి కావాలి ఏంటి అనేది మొత్తం అయితే మేమైతే చెక్ చేసుకొని మరీ తీసుకుంటున్నాము. అసలు అక్కడ అన్ని ఐటమ్స్ కనిపిస్తుంటే మనం ఏం తీసుకోవాలి ఏంటి అనేది అయితే అసలుకి ఎంత చెక్ చేసుకున్నాము. ఇక్కడ ఈ రౌండ్ బౌల్స్ నచ్చితే మళ్ళీ నెక్స్ట్ వేరే లైన్లోకి వెళ్తే ఇంకొక టైప్ ఐటమ్స్ అనేవి నచ్చుతున్నాయి అన్నమాట. సో ఇంకా అదే ఫ్లోర్లో మనకి డెకరేషన్కి సంబంధించిన ఐటమ్స్, అదేనండి ఫ్లవర్ పాట్స్ కానివ్వండి, డెకరేషన్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. అది కాక చాలా బడ్జెట్ కూడా కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్ అనిపించింది, కానీ లిటిల్ బిట్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్ అండ్ పాట్స్ ఉన్నాయి, గ్రీనరీకి సంబంధించిన ఐటమ్స్ మొత్తం ఉన్నాయి, చాలా ఉన్నాయి. మొత్తం ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే, న్యాచురల్ ఫ్లవర్స్ అయితే లేవు, కానీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్లో కూడా చాలా బాగున్నాయి. నాకు కూడా ఒక 2-3 నచ్చేసి తీసుకున్నాను నేను కూడా. సో ఇంకా అక్కడి నుంచి వచ్చేసరికి పైనకి వెళ్ళాము. సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళేసరికి ఇక్కడ వచ్చేసి మొత్తం ఇత్తడి సామాన్లు అనమాట. అంటే మనకి ఇంట్లోకి యూజ్ చేసే ఎప్పుడన్నా ఐటమ్స్ ఉన్నాయి, అండ్ కుక్కర్లు కానివ్వండి, అండ్ మనకి కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ మొత్తం ఈ సెకండ్ ఫ్లోర్లో అండ్ థర్డ్ ఫ్లోర్లో ఉన్నాయి. ఇంకా అవి కూడా తీసేసుకొని మాకైతే ఆల్మోస్ట్ బిల్ అనేది వచ్చేసింది, మా హస్బెండ్ తీసుకొచ్చేసారు అంతలోపు. ఇంకా బిల్ తీసుకొని మేమైతే బిల్లింగ్ చేయించాము. చూడండి అసలు ఎంత సామాన్ తీసుకెళ్తే అసలు ఎన్ని సామాన్ వచ్చినాయి, అసలుకి ఏం రాలేదు. ఆ సామాన్కి అయితే మాకు ఒక 2000 రూపీసే వచ్చినమాట. అదే మనం అవన్నీ సామాన్ కొనాలంటే అసలు ఎంత మనీ అవుతుంది. అందుకనే ఎప్పుడైనా తీసుకునేటప్పుడు చాలా ఆలోచించి ఎక్స్చేంజ్ చేయండి.
అందుకని మనం ఎప్పుడైనా సామాన్ కొనేటప్పుడు కొంచెం మనీ ఎక్కువ పెట్టైనా తీసుకుందాం. ఎందుకంటే మనకి ఎప్పటికీ యూజ్ ఉండేటట్టే తీసుకుంటేనే దాన్ని ఎక్స్చేంజ్ చేయని అవసరం లేకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు మేము అంతగానో సామాన్ ఇచ్చినా కానీ మాకు 2000 మనీనే వచ్చేసినాయి. కానీ మేము కొన్న మనీ ఏమో 10,000 బిల్ అయింది. మాకు వచ్చిన అమౌంట్ ఏమో ఎక్స్చేంజ్ ద్వారా 2000 అయిందన్నమాట. ఆల్మోస్ట్ మేము 8K పే చేయాల్సి వచ్చింది. మేము ఏమనుకున్నామంటే ఆ సామాన్కే వస్తుంది కదా సామాను, ఇంకా మన అమౌంట్ అంతగా ఏం పడదేమో, కొంచెం పడుతుందేమో అనుకున్నాము. మేము అనుకున్న దానికన్నా డబల్ అయింది, త్రిబులే పడింది అమౌంట్. అందుకని స్టీల్ సామాన్కి చాలా అంటే చాలా కాస్ట్ ఉంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సామాన్ తీసుకునేటప్పుడు వన్స్ చెక్ చేసుకొని తీసుకోండి. ఇది బెస్టా అని కొనుక్కునేటప్పుడే కొంచెం ఆలోచించుకొని తీసుకుంటే బెస్ట్ అనమాట. సో ఇంకా మేమైతే బిల్ అనేది కంప్లీట్ అయిపోయింది. బయటకు వచ్చేసి ఇక్కడ కొంచెం స్నాక్స్ ఐటమ్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి అండ్ సిట్టింగ్ కూడా ఉంది. అంతసేపు నుంచొని చేసి మేము ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళేకే 4 అయింది. ఇంకా మేము బయటకు వచ్చేకే 2 అవర్స్ సేపు అట్లా నుంచునేసరికి కొంచెం కాళ్ళు కూడా నొప్పులు అనిపించినాయి. కొంచెం సేపు అట్లా కూర్చొని చాట్ తిని అండ్ ఐస్ క్రీమ్ కూడా తినేసి ఇంకా మేమైతే మా కార్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాము మా ట్రే తీసుకొని. సో ఇంకా అట్లా వెళ్తున్నాం. కానీ మేము మార్నింగ్ వెళ్ళేటప్పుడు గణేష్ బొమ్మలు చాలా కనిపించినాయి, విగ్రహాలు. అంటే మేము వచ్చేటప్పుడు కూడా విగ్రహాలు అయితే చాలా బాగా అనిపించినాయి. అసలు ఒక్కొక్క విగ్రహము ఒక్కొక్క డిఫరెంట్ షేడ్తో ఉందన్నమాట. అంటే డిఫరెంట్ ఐటమ్స్ చాలా రోజులు అన్నమాట. చిన్నప్పుడు ఎప్పుడో చూసాను అట్లాగా గణేష్ విగ్రహాలు ఇట్లాగా నిమజ్జనం టైంలో వెళ్ళేటప్పుడు. మళ్ళీ అన్ని రోజుల తర్వాత నుంచి మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను అనమాట అలా గణేష్ నిమజ్జనం అయ్యి. చాలా హ్యాపీగా అనిపించింది. అట్ ఏ టైం బొమ్మలు కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఒకటి దాని మించి ఒకటి ఉందన్నమాట. సో ఇంకా అందరూ అలా డ్యాన్స్లు వేస్తూ వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మేము కూడా చూసాము నిమజ్జనాన్ని ఇట్లాగా గణేష్ని తీసుకెళ్తున్నారని చెప్పేసి. ఇంకా ఫైనల్గా మేము ఏమేమి సామాన్ కొన్నాము, ఆ 2 గోతాల్లో ఏమేమి వచ్చినాయి మళ్ళీ అనేది చూపించేస్తాను, మీరు కూడా చూసేసేయండి. మేమైతే అదిగోండి ఒక 2 బాండిల్ తీసుకున్నాము, ఒక 3-4 గిన్నెలు తీసుకున్నాము అండ్ దాని మీదకి సరిపడా ప్లేట్స్ తీసుకున్నాము అండ్ ఒక టీ గిన్నె అనేది తీసుకున్నాం. సో ఇవే అనమాట మేము తీసుకుంది. దీనికి 10,000 అయినాయి అనమాట. అస్సలకి నమ్మ బుద్ధే కాదు, ఈ కొంచెం ఐటమ్సే 10,000 అంటే అబ్బాబ్బాబ్బాబ్బా. అసలకి ఎన్నో సామాన్ వస్తాయి అనుకుంటే ఆడొచ్చేసరికి 4-5 గిన్నెలే వచ్చినాయి అనమాట. ఏం చేస్తాం, అక్కడికి వెళ్ళినాక తీసుకున్నాక ఏం అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళి చూస్తే ఏమో ఆ గిన్నె నచ్చింది, ఈ గిన్నె నచ్చింది, అది తీసుకుందాం ఇది తీసుకుందాం అనుకోవటం. మళ్ళీ దాని మీద రేట్లు చూసినాక అమ్మో ఇంత రేటా అని అనుకోవటం. ఎన్ని గిన్నెలు తీసుకున్నామో అన్ని గిన్నెలు అక్కడ వదిలేసి ఇంకా మా వారైతే అస్సలు ఒప్పుకోలేదు. కావాల్సిన గిన్నెలు మాత్రమే కొనుక్కోండి అని చెప్పింది అనమాట. ఇంకా ఫైనల్గా చూస్తున్నారు కదా, ఓన్లీ 4-5 ఐటమ్సే తీసుకున్నాం, వీటికే 10,000 అయింది. అందుకే మరీ చెప్తున్నాను, మీరు తీసుకునేటప్పుడు కొంచెం డబ్బులు ఎక్కువైనా సరే మంచి ఐటెం తీసుకోండి. మా ఇంట్లో వాళ్ళకి తెలియక మేము మా పెళ్ళైన కొత్తలో తీసుకున్న సిల్వర్ ఐటమ్స్ ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసినా కానీ ఒక 2,000 మాత్రమే వచ్చినాయి అనమాట. సో ఫైనల్గా ఇవేనండి మేము చేసిన షాపింగ్. కాకపోతే అగ్రోమెక్లో సిల్వర్ ఐటమ్స్ కానివ్వండి, బ్రాసో ఐటమ్స్ కానివ్వండి, ఇత్తడి ఐటమ్స్ కానీ చాలా కలెక్షన్ అయితే బాగుంది. నాకు రేట్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా అనిపించింది అనమాట. దానికన్నా మన ఇంటికాడ తీసుకుంటేనే కొంచెం బెటర్ ఏమో అనిపించింది నాకైతే. సో ఇంకేం చేస్తాం, అంత దూరం వెళ్ళినాక తీసుకోకుండా అయితే రాలేము కదా అని చెప్పేసి ఓన్లీ మనకి కావాల్సిన ఐటమ్స్ వాటికి మాత్రమే తీసుకొని వచ్చేసాము. మొత్తానికి గిన్నెలు అయితే ఇలా పేర్ చేశాను. ఇంకా రేపటి నుంచి ఈ గిన్నెలో ఏం వండాలి, ఏ గిన్నెకి ఏ కర్రీ చేయాలి, ఏ గిన్నెలో ఏ అన్నం వండాలి అనేది కూడా చూసుకోవాలన్నమాట. నేను పాత గిన్నెలు అంటే కొంచెం ఐడియా ఉండేది, ఓహో ఈ గిన్నె దీనికే యూజ్ చేస్తాము, ఈ గిన్నె దీనికే యూజ్ చేస్తామని. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా, ఏ గిన్నెకి ఏ గిన్నె పెట్టాలో ఏ గిన్నెకి ఏ గిన్నె పెట్టాలో కూడా తెలియాలి. ఎందుకంటే ఉన్న గిన్నెలు మొత్తం పాత సామాన్కి వేసేసాం కదా, ఇంకేం లేవు ఇంట్లో సామాన్. ఈ 4-5 సామాన్లతోనే మేమైతే మేనేజ్ చేసేయాలన్నమాట. సో ఫైనల్గా ఇదండి అగ్రోమెక్లో మేము తీసుకొచ్చిన స్టీల్ సామాను. మీకు అందరికి కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. అస్సలు విషయం చెప్పడం మర్చిపోయి, మేము 10,000 బిల్ చేసినందుకు మాకైతే ఇక్కడ ఒక ప్లాస్టిక్ డబ్బా కూడా రిటర్న్ గిఫ్ట్ వచ్చేసింది అనమాట. చాలా క్రేజీ అనిపించింది. 10,000 పర్చేజ్ చేసి ప్లాస్టిక్ ఐటెం వచ్చింది. అసలు ప్లాస్టికే వద్దంటున్నారు, మళ్ళీ ప్లాస్టిక్ ఐటమే ఇచ్చారనమాట. మాకైతే 10,000 బిల్ చేసాం కదా, ఇంకేదో వస్తుంది అనుకుంటే ఇది వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్తో నేనైతే మీ ముందుకు వస్తూ ఉంటాను. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.